హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా స్టైల్లో పెసరట్ ఎలా చేస్తారో చూపిస్తాను. ఒక గ్లాస్ పెసలు తీసుకుంటే హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం తక్కువ రైస్ తీసుకోవాలి. నేను ఇక్కడ ఇడ్లీ రైస్ తీసుకున్నాను. దీన్ని బాగా కడుక్కొని నైట్ అంతా సోక్ చేసుకోవాలి. ఇవి మార్నింగ్ అయ్యేసరికి బాగా నానిపోతాయి. చూడండి, మార్నింగ్ ఇలా ఉంటాయి. దీన్ని ఇంకోసారి బాగా నీట్గా వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తరువాత ఒక పచ్చిమిర్చి, హాఫ్ ఇంచ్ అల్లం, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పెసలను ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని దీంట్లో కొంచెం ఉప్పు, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దోశ బ్యాటర్ పర్ఫెక్ట్గా వచ్చేటట్లు చూసుకోవాలి. పెనం బాగా వేడైన తర్వాత ఇలా దోశలాగా వేసేసుకోవడమే. చాలా మంది పెసరట్టులో ఉప్మా కాంబినేషన్తో చేసుకుంటారు. నాకైతే ఉప్మా నచ్చదు, అందుకు నేనైతే చేయట్లేదు. మీలో ఎంతమందికి పెసరట్టుతో ఉప్మా కాంబినేషన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే రెడ్ చట్నీతో అయితే ఇష్టము. నేను ఇక్కడ రెడ్ చట్నీ ఇలా పైన అప్లై చేసి దీనిపైన ఆనియన్స్ వేసుకొని ఇలా ఘీ వేసుకొని బాగా దూరగా కాల్చుకుంటున్నాను. నాకు ఇలా అయితేనే ఇష్టం. ఆనియన్స్ కూడా 2 సైడ్స్ వేగితేనే ఇష్టం, ఒక సైడే కాకుండా. ఇక్కడ నేనైతే వేసేసుకొని చక్కగా తినేస్తున్నాను. మీరు ఈరోజు మీ ఇంట్లో టిఫిన్ ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.